రుక్మిణీ కళ్యాణం చదివినా విన్నా కన్నెపిల్లలు వారు కోరుకున్న వ్యక్తినే భర్తగా లభిస్తారు. రుక్మిణీదేవి విదర్భ దేశాన్ని పరిపాలించే రాజకుమార్తె. ఆమె ఎంతో సౌందర్యవతి. ఒకరోజు రుక్మిణీదేవి తన స్నేహితురాలతో ఆడుకుంటూ ఉంది. వారింటికి ఒక అతిథి వచ్చాడు. ఆయన కృష్ణుడి పరాక్రమం, ధర్మం, దయ గురించి చెప్తూ ఉండగా విని మనసులోనే కృష్ణుడిని తన భర్తగా కోరుకుంది. తన తల్లిదండ్రులతో కృష్ణుడి గురించి చెప్తూ ఉండేది. రుక్మిణీదేవికి 4 అన్నయ్యలు ఉన్నారు. అందులో పెద్దవాడు రుక్మి. అతనికి శిశుపాలుడితో స్నేహం. శిశుపాలుడిని రుక్మిణికిచ్చి వివాహం చెయ్యాలని నిర్ణయించుకున్నాడు. ఈ విషయం తెలిసిన రుక్మిణి చాలా బాధపడింది. వెంటనే ఒక బ్రాహ్మణుడిని పిలిచి కృష్ణుడికి ఒక రహస్య లేఖ పంపించింది. ఆ బ్రాహ్మణుడు వెంటనే కృష్ణుడి దగ్గరికి వెళ్తాడు. ఆ బ్రాహ్మణుడు కృష్ణుడితో, నేను విదర్భ దేశం నుంచి వచ్చాను, నన్ను రుక్మిణీదేవి ఈ లేఖ మీకు ఇవ్వమని పంపింది అని చెప్పి లేఖను కృష్ణుడికి ఇస్తాడు. కృష్ణుడు ఆ లేఖను చదువుతాడు. ప్రభు శ్రీకృష్ణ, నా మనసులో నేను మిమ్మల్ని నా భర్తగా ఊహించుకున్నాను. కానీ నా అన్నయ్య రుక్మి నన్ను శిశుపాలుడికిచ్చి పెళ్లి చేయాలని నిర్ణయించాడు. రేపు ఆ వివాహం జరగనున్నది. ప్రభు, మీరు వచ్చి రేపు నన్ను రక్షించాలి. పెండ్లికి ముందు నేను గౌరీదేవి ఆలయానికి వస్తాను. అక్కడికి వచ్చి నన్ను మీతో తీసుకువెళ్ళండి. రానిచో మీ నామస్మరణ 100 జన్మములైనా స్మరిస్తూ ప్రాణములు విడిచేస్తాను. లేఖ చదివిన కృష్ణుడు చిరునవ్వుతో వెంటనే రథం ఎక్కి విదర్భకు బయలుదేరాడు. శిశుపాలుడిని పెళ్లికి సిద్ధం చేసి రుక్మిణి అన్నయ్య వెంట పెట్టుకొని తీసుకువచ్చాడు. రుక్మిణీదేవి బాధపడుతూ కూర్చుంది. కృష్ణుడు నా కోసం వస్తాడో లేదో, అసలు బ్రాహ్మణుడు ఆ ఉత్తరం ఇచ్చాడో లేదో, నా తలరాత ఎట్లున్నదో అని దుఃఖిస్తూ కూర్చుంది. రాజ్యంలోని వీధులంతా పూలతో, రంగవల్లులతో అలంకరించారు. విషయం తెలిసిన బలరాముడు వెంటనే తన సైన్యంతో బయలుదేరాడు. బ్రాహ్మణుడు రుక్మిణిని కలిసి విషయం చెప్తాడు. ఇలా లేఖ ఇచ్చానని, కృష్ణుడు కూడా మీ మీద ప్రేమతో ఉన్నాడని చెప్తాడు. పెళ్లి రోజున రుక్మిణీదేవి ఆలయానికి వెళ్లి గౌరీదేవిని ప్రార్థించింది. అప్పుడే కృష్ణుడు అక్కడికి చేరుకున్నాడు. అందరూ చూస్తుండగా కృష్ణుడు రుక్మిణి రథంపై ఎక్కించుకొని తీసుకువచ్చాడు. విషయం తెలిసిన రుక్మిణి అన్నయ్య శిశుపాలుడితో యుద్ధం చేయడానికి తన సైన్యంతో బయలుదేరాడు. కృష్ణుడు యుద్ధంలో జయిస్తాడు. భయపడి శిశుపాలుడు అక్కడ నుండి పారిపోతాడు. కృష్ణుడు వాళ్ళన్న రుక్మిణిని చంపబోతుండగా బలరాముడు వచ్చి అడ్డుకుంటాడు. రుక్మిణి అమ్మా నాన్నకు ఈ సంతోష సమయంలో పుత్రశోకం మిగల్చకూడదు అని ఆపుతాడు. దాంతో ఆలోచించిన కృష్ణుడు వాళ్ళ అన్నయ్యను కురూపి రూపముగా మారుస్తాడు. యుద్ధం తర్వాత కృష్ణుడు రుక్మిణిని తీసుకొని ద్వారకాకు చేరుకుంటాడు. అక్కడ అంగరంగ వైభవంగా తనని వివాహం చేసుకుంటాడు. కృష్ణుడు రుక్మిణీదేవి కళ్యాణంతో రుక్మిణీదేవి అమ్మా నాన్న చాలా సంతోషిస్తారు. ఈ కథ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్లో జై శ్రీకృష్ణ అని టైప్ చేయండి.